ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 3 ప్రధాన పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పైనే ప్రస్తుతానికి అందరూ చూపు ఉంది. ఎందుకంటే డిసెంబర్ 28, 2013లో మొదటిసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి ఇమేజ్కి ఇప్పుడున్న అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్కి చాలా వ్యత్యాసం ఉంది. సచ్చి ఇమాందార్ అనేటువంటి ఇమేజ్ తోటి మొదటిసారి అధికారంలోకి వచ్చారు అరవింద్ కేజ్రీవాల్. అప్పటి నుంచి కూడా వరుసగా 2013 నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా అఖండమైనటువంటి విక్టరీ సాధిస్తూ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఇక్కడ ప్రభుత్వం రూలింగ్లో ఉంది. గడిచిన 2-3 ఏళ్ళుగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలకంగా అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్కి సంబంధించి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగింది. అది కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఆయన అరెస్ట్ అవ్వడము, బెయిల్ పైన బయటికి రావడము, ఈ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అరెస్ట్ కావడం, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పార్టీ ఫండింగ్ అంతా కూడా లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారాల ద్వారానే వచ్చింది. అక్రమ మార్గాల ద్వారా డబ్బును సమకూర్చుకొని ఎన్నికల్లో పోటీ చేస్తూ వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని చేపడుతున్నారనేటువంటి అభియోగాలు వచ్చాయి. వీటిపైనే ప్రస్తుతానికైతే ఈ ఆరోపణలపైనే చర్చ అంతా నడిచింది ఈ 2-3 ఏళ్ళుగా. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యం, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ చుట్టూనే ప్రచారం జరుగుతూ ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రత్యర్థి పార్టీలు అరవింద్ కేజ్రీవాల్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఈ 3 పార్టీలు, ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఆమ్ ఆద్మీ, ఈ 3 పార్టీలు కూడా సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గతంలో 2013లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పథకాలను కొనసాగిస్తూనే వాటికి ఇంప్రూవ్మెంటేషన్ లాగా ఈ పథకాలను అయితే అనౌన్స్ చేసింది. పూజారులకు, గ్రాంధీలకు 18,000 జీతము, ఇట్లాంటి ఆ పథకాలన్నింటినీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అనౌన్స్ చేసింది. మేజర్గా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఇమేజ్ అంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ భుజాలపైనే ఉంది. ఆ ఇమేజ్ తోటే పంజాబ్లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో మరొకసారి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. యమునాకు సంబంధించి కీలకంగా హర్యానాకు సంబంధించిన ప్రభుత్వం దానికి సంబంధించి విషతుల్యం చేసింది. వారి వల్లనే యమునా ఆ స్థాయిలో కాలుష్యమైంది అనేటువంటి ఆరోపణలు చేశారు. దానిపైన ప్రస్తుతానికైతే వాదోపవాదాలు నడుస్తున్నాయి. పంజాబ్ ఓటర్లు అనేది కూడా చాలా కీలకం. ఎందుకంటే పంజాబ్లో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉంది. దాంతోపాటు వారికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఎక్కువగా ఉంటారు. వారిని కూడా గతంలో కూడా వారు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు కూడా వారిని ఆ మద్దతును సస్టైన్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు అనేది కూడా చేస్తుంది. ఇక ప్రచారంలో కూడా ఈ ఆటోలు వాటిపైనే ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్ చేసింది. వాటిపైనే ఎక్కువగా ప్రచార కార్యక్రమాలు అనేది కూడా నిర్వహిస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కావచ్చు, లేకపోతే ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటన చేసి ముందుగానే ప్రచారంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళింది. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ తను సీఎం పదవికి రాజీనామా చేశారో ఆ రోజు నుంచే కూడా ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆ రోజు నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా లీడింగ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నట్టుగా కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి. ఓవరాల్గా ఫిబ్రవరి 5 లోపు ప్రజల మూడ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఓడిన చోటే గెలవాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో పోరాడుతోంది. 2013 ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. 2013లో కేవలం 8 స్థానాలకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ 2015, 2020లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. 2013లో ఇటు కేంద్రంలో యూపీఏ ఓడిపోవడము, ఎన్డీఏ అధికారంలోకి రావడము, ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయాలి అనేటువంటి దిశగా ఎక్కడైతే ఓడిపోయామో అక్కడనే తిరిగి గెలిచి నిలవాలనేటువంటి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికైతే ఫైట్ చేస్తూ ఉంది. అయితే పార్టీకి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా లీడర్కి సంబంధించిన నాయకత్వ లేమి అనేది ప్రధానమైనటువంటి సమస్యగా కనబడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా ఇష్యూస్ ఉన్నాయి. వాటికి సంబంధించి సార్ట్అవుట్ చేసే ప్రయత్నంలో భాగంగా అనేక మీటింగ్స్ అనేది కూడా జరిగాయి. అజయ్ మాకెన్, అల్కా లంబాల తర్వాత కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసే స్థాయిలో
నేత లేకపోవడంతో దాని ఇంపాక్ట్ అనేది కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల మీద పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ నాయకత్వాలు ఏమి అనేది ఒక సమస్యగా ఉంది. అయితే వాటన్నిటిని ఓవర్కమ్ చేసేందుకు ఒక 5 గ్యారంటీలను అయితే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ప్యారీ దీదీ యోజన కింద ప్రతి మహిళకు 2500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తామనేటువంటి హామీతో పాటు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, దాంతోపాటు ఉచిత నీరు, వీటితో పాటు 8500 రూపాయల వరకు నిరుద్యోగులకు స్టైఫండ్, 25 లక్షల ఆరోగ్య బీమా లాంటి పథకాలను అనౌన్స్ చేస్తూనే రేషన్ కిట్ ఫ్రీ అనేది మరొక సంక్షేమ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. సంక్షేమ పథకాల ప్రకటనతోటి కొంత కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కర్ణాటకలో అలాగే తెలంగాణలో కూడా కొన్ని గ్యారంటీలను అమలు చేసినటువంటి ట్రాక్ రికార్డ్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంతో ఢిల్లీ ప్రజలు ఒకసారి అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీని అధికారం ఇస్తే ఖచ్చితంగా ఈ గ్యారంటీల అమలు చేసి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామనేటువంటి దిశగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ప్రచారాలు అయితే సాగుతూ ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చీల్చేటువంటి ఓట్లు బీజేపీకి ప్లేస్ అవుతాయా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం చేకూరుస్తాయా, ఎవరు గెలవబోతున్నారు, దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రోల్ ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్ చర్చ అయితే ప్రస్తుతానికైతే రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది. ఓవైపు నాయకత్వాలు ఏమి సమస్యను ఓవర్కమ్ చేసేందుకు ఈ గ్యారంటీలను ప్రకటించినప్పటికీ అవి ఏ మేరకు ప్రజల దగ్గర నుంచి ఓట్లను రాబడతాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీ బీజేపీకి అందని ద్రాక్షగానే మారింది. వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఢిల్లీ అసెంబ్లీలో మాత్రం పాగా వేయలేకపోయింది బీజేపీ. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలనేటువంటి తలంపుతోటి ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలపైన ఆరోపణలు గుప్పిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అనౌన్స్ చేస్తూ ఇటు దుందుడుకుగా వెళ్తుంది. గతంలో ఏ రాష్ట్రంలో అనౌన్స్ చేయనటువంటి విధంగా బీజేపీ ఈసారి ఢిల్లీ ఓటర్లపైన వరాల జల్లు కురిపించింది. మహిళా సమృద్ధి యోజన పేరుతోటి 2500 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తామనేటువంటి హామీతో పాటు 21,000 వరకు గర్భిణీ స్త్రీలకు ఇస్తామనేటువంటి ఆర్థిక సాయంగా ఇస్తామనేటువంటి హామీని ప్రకటించింది. దాంతోపాటు వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్లను కూడా బీజేపీ పెంచుతాం, తాము అధికారంలోకి వస్తే 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ పైబడినటువంటి 70 ఏళ్ళ వరకు ఉన్నటువంటి వృద్ధులకి 2500, అలాగే 70 ఏళ్ళ పైబడినటువంటి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు 3000 వరకు పెన్షన్లు ఇస్తామనేటువంటి హామీని ప్రకటించింది. ఇక వీటితో పాటు 5 రూపాయలకే భోజనాన్ని అందించేందుకు అటల్ క్యాంటీన్లను ప్రారంభిస్తామనేటువంటి హామీ, యమునాకు సంబంధించినటువంటి శుద్ధిని కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామనేటువంటి హామీని ఇచ్చింది. కాలుష్య కోరల నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కల్పిస్తామనేటువంటి హామీని ఇస్తూనే యువతను ఆకట్టుకునేందుకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి విద్యార్థులకు స్టైఫండ్లు ఇవ్వడం, వొకేషనల్ కోర్సులు చదివేటువంటి విద్యార్థులకు స్టైఫండ్స్, దాంతోపాటు యూకేజీ నుంచి పీజీ వరకు, పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందిస్తామనేటువంటి హామీని కూడా బీజేపీ ప్రకటించింది. నాయకత్వం లేమి సమస్య అనేది బీజేపీని వెంటాడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటిగా అరవింద్ కేజ్రీవాల్ని ఫేస్గా చూపెట్టి ఎన్నికలకు వెళ్తున్నట్టుగా బీజేపీ పార్టీ ఒక నేతను ఫేస్గా చూపెట్టి ఎన్నికలకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతానికైతే ఢిల్లీలో లేదు. అయితే గతంలో ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎప్పుడు కూడా సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేసి ఎన్నికలకు వెళ్ళలేదు. గెలిచిన తర్వాత సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం బీజేపీకి ఉన్నటువంటి అలవాటుగా చెప్తా ఉన్నారు. ఈసారి ఢిల్లీలో కూడా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతనే సీఎంగా చేస్తామనేటువంటి మాటను చెప్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన టాప్ మోస్ట్ లీడర్లందరూ కూడా ప్రస్తుతం ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. ప్రధాని మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే అమిత్ షా, అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, ఇట్లా ఒకరు అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలకంగా గడిచిన 2-3 ఏళ్ళుగా బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ ఏ స్థాయిలో నడిచిందో చూశారు అందరూ కూడా. అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇట్లాంటి కీలక నేతలందరినీ కూడా జైలుకి పంపించడం కావచ్చు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు, గతంలో మంత్రులు
మంత్రులుగా పనిచేసినటువంటి నేతలను కూడా బీజేపీ పార్టీలో చేర్చుకున్నారు. వారికి కూడా ఈ ఎన్నికల్లో సీట్లు ఇచ్చి ఈ పోటీలో నిలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకునేందుకు బీజేపీ పార్టీ సిద్ధంగా లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కలుపుతూ ఉంది. దానిలో భాగంగానే జుగ్గి ముఖ్యంగా ఎక్కడైతే బస్తీలు ఉంటాయో ఆ బస్తీ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంకు, వాటిని చీల్చడం లక్ష్యంగా బీజేపీ పావులు కలుపుతూ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక యూపీ కూడా ఈ ఎన్సీఆర్లో భాగంగా చాలా ప్రాంతాలు ఉంటాయి. నోయిడా ఇట్లాంటి ప్రాంతాల్లో యూపీకి సంబంధించినటువంటి వారందరూ కూడా ఉంటారు. కాబట్టి అక్కడ నుంచి యూపీకి సంబంధించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అలాగే హర్యానాకు సంబంధించి హర్యానా బార్డర్ కూడా ఎన్సీఆర్ పరిధిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిని కూడా బీజేపీ ఇక్కడ ప్రచారానికి వాడుకుంటున్నాయి. ఇక కేంద్ర మంత్రులు వీరందరూ కూడా రోజువారీ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ బీజేపీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థులు అయితే చేస్తూనే ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలే బీజేపీని గట్టెక్కిస్తాయా, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్కు ఉన్నటువంటి అవినీతి మరకలు ఏవైతే ఉన్నాయో అది బీజేపీకి ప్లస్ కాబోతుందా అనే దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఢిల్లీ అసెంబ్లీని మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ తన సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. సొంతంగా హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుండగా పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది. 3 ప్రధాన పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలను, ఉచితాలను అనౌన్స్ చేశాయి. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేది సంక్షేమ పథకాల లేకపోతే అవినీతి ఆరోపణల అనేది ఫిబ్రవరి 8న తేలబోతుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.